నువ్వు మాట్లాడే ముందు నువ్వు తీసుకోవలసిన జాగ్రత్తలేంటో తెలుసా? మొదటిది, నిజం మాట్లాడు. సత్యవాక్కు నీకు ధైర్యాన్ని, ప్రశాంతతను ప్రసాదిస్తుంది. రెండవది, నీ మాటల్లో దయను చూపించు. దయగలిగిన మాటలు నిన్ను అందరికీ ఆప్తుణ్ణి చేస్తాయి. మూడవది, అవసరమైతేనే మాట్లాడు. అపార్థాలు నీకు ఆమడ దూరంలో ఉంటాయి. నీకంటూ ఒక ప్రత్యేకతను ఏర్పరుచుకో, లేకుంటే నువ్వెక్కడున్నావో ఎవ్వడికీ తెలియదు. అందరిలో నువ్వు ఒకడివైతే ఎవ్వడికి కనిపించకుండా పోతావు. 100 మందిలో ఉన్నా సరే నీకొక గుర్తింపు ఉండాలి. అసలు నువ్వు అక్కడ లేకున్నా సరే నువ్వు లేవన్న లోటు ఉండాలి. నీకు అమితమైన కోపం వచ్చిన క్షణంలో నిన్ను అదుపు చేయగలిగిన ఒక్క క్షణం నీ ఓపిక నీకు ఎన్నో విచారాలను, వివాదాలను దూరంగా ఉంచుతుంది. వ్యక్తిగతంగా నువ్వు కొంత ధనాన్ని దాచుకోవడం ప్రారంభించు. అది నీకు కొన్ని సమస్యలను ఎదుర్కోగలను అనే ధైర్యాన్ని ఇస్తుంది. అలానే ఎవరికి ఆశించి బ్రతకాల్సిన అవసరమే లేదు అనే ధీమాను కూడా ఇస్తుంది. నిన్నటి నీ జీవితాన్ని సరిగా పరిశీలించి పఠనం చేస్తే నీ జీవితంలో ఈరోజు నువ్వు ఒక కొత్త అధ్యాయాన్ని ప్రారంభించుండేవాడివి. నీ జీవితం నీకు అర్థం కావాలి అంటే నువ్వే నీ జీవితాన్ని పరిశీలించి ప్రారంభించాలి. నీ జీవిత లక్ష్యం నీ సోమరితనం వల్ల మాత్రమే కుంటిదైపోతుంది. అలానే నువ్వు కుంటోడివైనా సరే నీ నిరంతర శ్రమ నిన్ను నిటారుగా నిలబెడుతుంది. ఎప్పుడైనా నీ గురించి ఎవరికైనా చెప్పాల్సి వస్తే ఎంత తక్కువ వీలైతే అంత తక్కువ చెప్పు. ఒకవేళ నువ్వు ఎదుటోడికి నీ గురించి ఉన్నవి లేనివి అన్నీ చెప్తే నువ్వు వాడి చెప్పు చేతల్లోకి వెళతావు. ఒక చిన్న విషయాన్ని చెప్పడానికి కూడా ఎక్కువ మాటలు వాడడం మానుకో. ఎంత పెద్ద విషయాన్నైనా సరే వీలైనన్ని తక్కువ మాటల్లో చెప్పడం నేర్చుకో. ఎక్కువగా మాట్లాడే వాళ్ళతో ఎక్కువగా గడపకు. వాళ్ళు తెచ్చే గొడవలు నీ గడపను కూడా తాకుతాయి. మౌనంగా ఉండే 10,000 మంది నుంచి వచ్చే శబ్దము కంటే గొడవ చేసే 10 మంది నుండి వచ్చే శబ్దమే చిరాకు పుట్టిస్తుంది. ఎవడిని వాడు సమర్థించుకోవడానికి చేసే వాదనలు ఎవరినైనా దూరం చేస్తాయి, కానీ ఒకరినొకరు అర్థం చేసుకోవడానికి చేసే వాదనలు అపార్థాలను దూరం చేస్తాయి. నీలో మార్పు రాకుండా నువ్వు అభివృద్ధిని సాధించలేవు. ఎందుకంటే మార్పు లేని చోట అభివృద్ధి ఉండదు. జీవితానికి అర్థాన్ని వెతకటం మానేయి. ఎందుకంటే నీ జీవితానికి ఒక అర్థాన్ని ఇవ్వడమే నీ జీవిత పరమార్థం.